ఫ్రెండ్స్ సాధారణంగా మనకి రన్‌ఔట్ అనేది ఎలా జరుగుతుంది? ప్లేయర్ అనేవాడు ఒక పరుగు కోసం ఈ నాన్ స్ట్రైకింగ్ నుంచి స్ట్రైకింగ్ నుంచి నాన్ స్ట్రైకింగ్‌కి వెళ్ళినప్పుడు లేదా అటు నుంచి ఇటు వెళ్ళినప్పుడు ఒక రన్‌ఔట్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న వన్‌డే సిరీస్ ఢాకా వేదికగా జరుగుతుంది. ఒక వింత సంఘటన జరిగింది. పాక్ బ్యాటర్ సల్మాన్ అఘా ఔట్ అయిన తీరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా రన్‌ఔట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పరుగు కోసం ప్రయత్నించినప్పుడే. కానీ ఇక్కడ సల్మాన్ అఘా తన అతి తెలివి వల్లనో లేదా అజాగ్రత్త వల్లనో వికెట్ పోగొట్టుకున్నాడు. ఎలాగా అంటే ఈ అసలు ఈ ఘటన వల్ల మైదానంలో చాలా ఉద్రిక్తత నెలకొంది. ఔట్ ఇచ్చినందుకు సల్మాన్ తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ అసలు మైదానంలో రచ్చ రచ్చ చేసేసాడు. అసలేం జరిగిందంటే పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో బంగ్లా బౌలర్ మెహదీ హసీన్ వేసిన బంతిని స్ట్రైకింగ్‌లో ఉన్న రిజ్వాన్ తిన్నగా బౌలర్ వైపుకు ఆడాడు. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ అఘా అప్పటికి క్రీజ్ వెలుపలికి వచ్చేసాడు. బంతి మెహదీ హసన్ వైపు వెళ్తుండగా సల్మాన్ అఘా మధ్యలోనే ఆ బంతిని ఆపి తన చేత్తో పట్టుకొని బౌలర్‌కి ఇవ్వబోయాడు. అయితే అప్పటికి సల్మాన్ ఇంకా క్రీజ్ బయటే ఉన్నాడు. ఇది అదనుగా భావించిన మెహదీ వెంటనే అత్యంత వేగంగా సల్మాన్ చేతిలోని బంతిని లాక్కొని వికెట్లకు గిరాటేశాడు. సల్మాన్ క్రీజు వెలుపల ఉండడంతో ఎంపైర్ నిబంధన ప్రకారం అతను ఔట్ అయిపోయినట్టు. దీనిలో నోట్ ఔట్. నిజానికి బంతి డెడ్ కాక మునుపు బ్యాటర్ క్రీజ్ వెలుపల ఉంటే ఫీల్డర్ ఔట్ చేసే అవకాశం ఉంటుంది. సల్మాన్ అఘా కేవలం బంతిని బౌలర్కు అందించాలనే ఉద్దేశంతోనే అలా చేసిన నిబంధనలు మాత్రం బంగ్లాదేశ్కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నిర్ణయంతో షాక్ తిన్న సల్మాన్ అలీ అఘా మైదానంలో తన కోపాన్ని ప్రదర్శించాడు. బంగ్లాదేశ్ ప్లేయర్లు క్రీడా స్ఫూర్తిని మరిచి ప్రవర్తించారు అంటూ గొడవకు దిగాడు. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఇది సరైన అవుట్ కావడంతో సల్మాన్ మైదానం వదిలేసి వెళ్ళక తప్పలేదు. రన్అట్ అయిన తర్వాత సల్మాన్ మైదానంలో ప్రవర్తించిన తీరు ఇప్పుడు అతనికి క్రమశిక్షణకు సంబంధించిన వేటు వేయబోతోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. కొందరు ఇది బంగ్లాదేశ్ ఆటగాళ్ల తెలివితేటలను మెచ్చుకుంటుంటే మరికొంతమంది మాత్రం పాకిస్తాన్ తెలివి తక్కువతనానికి ఏంటిదిరా అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే పాకిస్తాన్ వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో ఇలాంటి అనవసరపు అవుట్లు జట్టుపై మరింత ఒత్తిడిని, సల్మాన్ అలీ యొక్క కెప్టెన్సీని ఇంకాస్త దిగజారేలాగా చేస్తాయి.